యేసు ప్రభు దేవునికే మహిమ కలుగును గాక. బోలో యేసు మహారాజుకే, బోలో యేసు మహారాజుకే. మరి ఈ సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఈరోజు బుద్ధిమంతులు అపాయముచ్చుట దాగుకొనును. బుద్ధిమంతులు కదా, అపాయముచ్చుట దాగు పొందురు. ఈరోజు అపాయం ఏమైనా వస్తూ ఉంటే, ఏమైనా కీడు సంభవిస్తూ ఉంటే మనం ఏం చేస్తాం? చాలా మంది దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఏదేమైనప్పటికీ మనం వెళ్ళే మార్గము సరైన మార్గము కాలేదు అనుకో, అక్కడ బాగలేదు ఆ యొక్క వాతావరణము అనుకోండి, మనం ఏం చేస్తాం? ఆ మధ్యలిక్కుడుగా వెళ్ళాం. ఎందుకంటే అపాయం వస్తుందని తెలిసినప్పటికీ అక్కడికి ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు ఏదేమైనా ప్రమేణ దేవుని బిడ్డలారా, ఒకవేళ మనం వెళ్ళే చోట మృగాలు కానీ, ఒకవేళ విషపురుగులు కానీ ఏమైనా ఉంటే దాని విషయంలో మనం ఏం చేస్తాం? అక్కడికి వెళ్ళకోకుండా మన ప్రాణాన్ని మనము కాపాడుకుంటాం. మరి ఒకవేళ ఒంటరిగా అడవిలో కానీ కొండలలో కానీ మనం ఉన్నామనుకోండి, ప్రమాదమైన ప్రాంతము ప్రమాదమైన స్థలాలలో మనం ఉంటే ఏం చేస్తాం? అక్కడికి వెళ్ళడానికి ఎంత మాత్రము కూడా ఇష్టపడం. అక్కడికి వెళ్ళి ఎందుకు ప్రాణాలు పోగొట్టుకోవాలా? అక్కడికి పోకోకుండా ఉండడమే క్షేమము అనుకుంటాం కదా. కాబట్టి ఈరోజు చాలా మంది ప్రమాదాలు పొందుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఉన్న నిర్లక్ష్యం. మరి ప్రమాదం వస్తుందని తెలిసి కూడా కదా, ఉదాహరణకు పడిపోయే గోడ ఉందనుకోండి, ఆ గోడ కింద ఎవరైనా కూర్చుంటామండి? ఒకవేళ అక్కడ కూర్చుంటాము అని తెలిస్తే ఏమవుద్ది? మనకు ప్రమాదం జరుగుతుందనే కదా అర్థం, మరణిస్తామన్నదే అర్థం. అందుకనే ఒరుగుతున్న గోడ దగ్గర ఎవరు కూడా ఉండరు. మరి ఈరోజు ప్రమాదాలు ఎన్నో సార్ల మనం కలుగుతూ ఉంటాయి. వాటి నుండి తప్పించుకునే వారంగా ఉండాలి. వాహనాలు తోలేటప్పుడు కూడా ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళ సేఫ్గా వీళ్ళు వెళుతూ ఉంటే అవతికోడు సరైన రీతిలో రాక వీరికి మరణం వచ్చేటట్లుగా ఉంటుంది. ఇలాగా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంతో మంది మరణం పొందుకుంటున్నారు. అపాయం నుండి తప్పించుకోలేకపోతా ఉన్నారు. మరి ఈ వారంలో యాడికి దగ్గర చింతలాయపల్లె ఉంది. మరి ఆ ట్రాక్టర్ డ్రైవరు ఇంకొక ఆయన మరి కొండ ప్రాంతానికి వెళ్ళి రాళ్ళు వేసుకుందామని పోయినారు. పోతూ పోతూ ఒక మరి కుమారుణ్ణి తోలుకొని పోయినాడు వాళ్ళతో పాటు. ట్రాక్టర్ డ్రైవర్ కాకుండా ఇంకొక ఆయన. మరి అక్కడికి పోయిన తర్వాత అబ్బాయిని డ్రైవర్ సీట్లో కూర్చోబెట్టినారు. వీళ్ళు రాళ్ళు వేస్తున్నారు. వీడి 9 నెలల పిల్లలు. ఎన్ని ఏళ్ళు? 9 నెలలు, 9 ఏళ్ళు, 9 సంవత్సరాల అబ్బాయి. ఆ 9 సంవత్సరాల అబ్బాయి ఏం చేసినాడంటే, ఆ ట్రాక్టర్కు బీగాలు అట్లే పెట్టినారు. ట్రాక్టర్ ఆన్ చేసినాడు. ఆన్ చేస్తేనే కదిలేది ముందుకు వెళ్తా ఉంది. చాలా స్లో వెళ్తా ఉంది. వెళ్తూ ఉంటే మరి ఆ పిల్లగాడు తండ్రి ఏం చేసినాడంటే, అయ్యో నా కుమారుడు స్టార్ట్ చేసినాడే అని చెప్పి వెంటనే ట్రాక్టర్ ఎక్కినాడు. ఎక్కి ఆ బిడ్డను తీసుకున్నాడు, కొడుకును కిందికి దుంకినాడు ప్రాణము రక్షించుకోవడానికి. ఎప్పుడైతే దుంకినాడో కొడుకు ఏం కాలేదు, కానీ తండ్రికి తలలో బలమైన గాయము, అక్కడ రాయి ఉన్నది, ఆ రాయి మీద పడినాడు. అక్కడికక్కడే స్పాట్లోనే చనిపోయినాడు. మరి ఏదేమైనప్పటికీ కూడా మరి కొడుకును రక్షించాలా అపాయము నుండి అనుకొని చివరికి తండ్రి తన ప్రాణాలను కోల్పోయాడు. కొడుకును రక్షించాలి. ఈరోజు మనం కూడా చాలా మంది
మనం రక్షించుకుందాం అని అనుకుంటాం, కానీ ఇతరులను రక్షిద్దాం అనుకుంటాం, కానీ ఇతరులను రక్షించుకోలేక మనమే ప్రాణము కోల్పోతూ ఉన్నాం. చాలాసార్లు ప్రయాణంలో మనం చూస్తున్నాం, ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మరి ఈ రీతిగా బుద్ధిమంతులైతే అపాయం వచ్చుట దావు కొందరు, అపాయం వచ్చుట వాళ్ళు తప్పించబడదు. జ్ఞానం లేని వాడు ఏమైపోతాడు? మరి ఉపాయంగా తప్పించుకోలేడు. అందుకని మనం చదువుకున్న కీర్తన, నీ ప్రక్క 1000 మంది పడినను, నీ కుడి ప్రక్క 10,000 మంది పడినను, ఏ అపాయము నీ ఎద్దకు, ఏ అపాయం రాదు. ఇంకో మాట అంటాడు కింద, ఏ తెగులు నీ గుడారమున సమీపించదు. గుడారము అంటే ఏంటంటే మన శరీరం. మన శరీరానికి ఏ యొక్క తెగుళ్ళు, ఏ రోగాలు రావంట. ఎప్పుడు దేవుడు మన పక్షాన ఉంటే. ఎప్పుడైతే ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుడు మన పక్షాన ఉంటాడో ఏ తెగుళ్ళు మన రోగాన్ని, మన శరీరానికి ఏ రోగాలు రావంట. మన కుటుంబానికి కావచ్చు, మనకు కావచ్చు, మరి ఏ వ్యాధులు రావు. ఎప్పుడు ప్రభు మీద మనం ఆధారపడితే. అందుకే నీ ప్రక్క 1000 మంది పడిను, నీ కుడి ప్రక్క 10,000 మంది పడిను, అపాయం ఎద్దకు. ఒకరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా ఏలీ గారు, దేవుడు మాట్లాడినాడు ఏలీ గారితో. ఇప్పుడు నువ్వు వెళ్ళి 3.5 సంవత్సరం వర్షమైనను మంచైనను రాదు కాబట్టి నువ్వు ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అంటే కెరేతు వాగు దగ్గరికి నువ్వు వెళ్ళు. అంటే నీ ప్రాణాన్ని నువ్వు రక్షించుకో. కెరేతు వాగు దగ్గరికి వెళ్ళు. అక్కడ నీళ్లున్నాయి. ఆ గుంతలో ఏమున్నాయి? ఆ నీళ్లు ఉన్నాయి. అక్కడ నీళ్లు తాగుతూ ఉండు. అంతేకాదు, మరి కాకోకులు వచ్చి నీకు ఆహారాన్ని సిద్ధపరుస్తాయి. రొట్టెలు మాంసము నీ కోసము నేను పంపిస్తున్నా, నువ్వు అక్కడే ఉండు. అయితే ఇక్కడ ఉండొద్దు, ఇంకా వెళ్ళిపో. నీ ప్రాణం నువ్వు రక్షించుకో. ఈరోజు చాలామంది ఎందుకు బ్రతకాలంటే బ్రతకడానికి తినాలా, తినడానికి బతకాలా? బ్రతకడానికి తినాలా, కానీ కొద్దిమంది తినడానికి బతుకుతూ ఉంటారు. పొద్దున ఒకటి టిఫిన్, మధ్యాహ్నం ఒకటి, కానీ అన్ని స్పెషలే. ఇంకా తింటానే ఉంటారు. ఏమంట? ఇంకా ఆదివారం ఇది ఇరసంగా కంచాన్ని, ప్లేటును వదలను కూడా వదలం. విలువైన భోజనాలు కదా, ఎప్పుడు తింటానే. నేనేం చెప్తున్నానంటే బ్రతకడానికి తిందామా. ఎందుకు తినాలంట? బ్రతకడానికి. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు 40 రాత్రింబవళ్ళు ఉపవాసం ఉన్నాడు. అపవాది వచ్చి ఏమన్నాడు? ఏమయ్యా, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తినొచ్చు కదా, ఎందుకు ఇంత సమస్యలు పోతున్నావు? నువ్వు రొట్టెలు చేసుకొని తినొచ్చు కదా రాళ్ళని అంటే ఆ మాటకి ఏమన్నాడు? ఇంతకు యేసుప్రభుల వారిని ఆ మాట ఎందుకు అన్నాడు? ఒకసారి ఏమన్నాడు తెలుసా? మేము అబ్రాహం సంతానం, మేము అబ్రాహం సంతానం అంటున్నారు మీరు. అవసరమైతే రాళ్ళ గుడక నేను అబ్రాహం సంతానం పిల్లలు పుట్టించాను. అమ్మో, దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికి పుట్టించాడండి పిల్లలు? రాళ్లకు కూడా ఎవరిని పుట్టించాడంట? అబ్రహాము సంతానముగా ఉండడానికి పుట్టించాడంట. ఇంకా రాళ్ల ద్వారానే పిల్లలు పుట్టిస్తే ఇంకా రాళ్ళను రొట్టెలు చేసుకొని తినడం ఇంకా ఏమి? తినొచ్చా తినకూడదా? తినవచ్చు. మనం ఏదనుకుంటే మన చేతిలో ఏ వస్తువు ఉన్నది రొట్టె కావాలంటే అయిపోయా కదా. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా దీన్ని గుర్తుకు పెట్టుకొని ఏమంటున్నాడు? నువ్వు రాళ్ళను రొట్టెలు చేసుకొని తినొచ్చు కదా అన్నాడు. ఆ మాటకు యేసుప్రభుల వారు వాడిన మాట ఏందో తెలుసా? పలికిన మాట, దేవుని నోటుకుండవచ్చు ప్రతి మాట వలన మానవుడు బ్రతుకుతాడు, రొట్టె వలన కాదు బ్రతికేది అన్నాడు. అంటే మనం తినే ఆహారం ద్వారా మనం బతకం. దేవుని వాక్యము మనుషులకు ఆహారంగా మార్చబడింది, ఆకలి తీరుస్తుందంట. అందుకనే పరలోకానికి పోయినాక ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, అక్కడ అన్నం ఉండేది ఉండదు. ఇప్పుడు మీరందరూ ఆడోళ్ళు ఉదయం లేచినా అంటే ఏం చేయాలా ఏం వండాలా ఈ వంటకాడే ఉంటాం. కానీ పరలోకానికి పోయినాక వంటకాడే ఉండం. ఆమేన్. పరలోకంలో వంటలు ఉండవు. యేసుప్రభుల వారు మార్తా మరి ఇంటికి వచ్చినాడు. మార్తమ్మ ఏం చేస్తుంది అంటే యేసుప్రభు వచ్చినాడు మంచి మంచి వంటలు చేస్తుంది అంట. ఏమంట? మంచి మంచి వంటలు చేస్తుంది. ఈ మరియమ్మ ఏం చేసింది? మరి
మార్తా మరియ కదా. ఈ మరియం ఏం చేసిందంటే యేసయ్య పాదాల దగ్గర కూర్చొని వాక్యం వింటా ఉందంట. వింటా ఉంటే ఈ మార్తమ్మ పని చేస్తున్నప్పుడు పని చేసుకోవాలి అంతే. కానీ యేసయ్య దగ్గర పోయి ఏమంటుంది తెలుసా? ఏమయ్యా నీకు చింత లేదా అని. ఏమంట? నీకు చింత లేదా? చింత ఎవరికి చింత? ఈ అమ్మకి చింతనా యేసయ్యకి చింతనా? ఈ అమ్మకి చింత ఉంది. ఏమని? చూడి యేసయ్య మరి మా ఇంటికి వచ్చి మరి మరియమ్మనేమో ఆ యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది, నేనేమో పని మన భాషలో ఏమంటుందని ఇంటికి వచ్చిన నుండి పెళ్ళి అయ్యి ఆ కోడలు ఇంటికి వచ్చిన నుండి ఏం పని చేస్తాడ? చేసి కదా. ఇప్పుడు మార్తమ్మ ఎవరు చేయమన్నారు అన్ని వంటలు మరి యేసయ్య వచ్చినాడని చేస్తున్నావు, ఆ ప్రేమ ఉంటే చెయ్యి. కానీ యేసయ్య దగ్గర ఏముంటుంది? నీకు చింత లేదా? ఇంత కష్టపడతానే ఒక్కదాన్నే ఆయమ్మను పంపించచ్చు కదా కదా, నీకు చింత లేదా? కాబట్టి ఈరోజు వంటలు వండేది ఒకవేళ భూమి మీద ఎంత ప్రయాసపడి వండినా పరలోకాన్ని పోయినాక వంటలు గింటలు ఏముండవు. ఒకవేళ తినాలంటే దేవుడితో తినే ఆహారం దేవుడు సిద్ధపరిచింటాడు, తినవచ్చు అంతే. అక్కడ ఆకలి ఉండదు, అక్కడ దప్పిక ఉండదు, అక్కడ ఏడుపు ఉండదు, పళ్ళు కొనుక్కుంటా గొడవలు ఉండవు, ఇతరుల గురించి పితుర్లు చెప్పడం ఏంటి ఉండవు. అట్లాంటివి చెప్పాలన్నా కూడా ఉండవు. అట్లాంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు. అక్కడ అంతా ఏం చేస్తుంటారు? దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. ఇంతవరకు ఆరాధన చేసినా కదా. అట్టి ఆరాధన ఎప్పటికీ కూడా కాడ ఉంటుంది. ఇక్కడ ఒక 10 నిమిషాలు చేసినాం అనుకో, మైకు బాగా గట్టి పెట్టి ఆరాధన. ఏంద్ర ఇది ఇంత ఆరాధన అంటాం కదా. ఇదే ఆరాధన 24 గంటలు యుగ యుగాలు ఎప్పటికీ కూడా ఆ పరలోకంలో దేవుని ఆరాధిస్తూనే ఉంటాం. ఇంకా ఆకలి ఉండదు, దప్పి ఉండదు. 10 నిమిషాలు చేస్తేనే మనలో ఎంతో ఉత్తేజం వస్తుంది తెలుసా. 10 నిమిషాలు ఆరాధన చేస్తేనే ఎంత బరువు తగ్గిపోతుంది తెలుసా. ఎందుకో తెలుసా? మన సమస్యలన్నీ ఆయన మనం ఆరాధన చేసే మన సమస్యలన్నీ ఏం చేస్తాడు తెలుసా? ఆయన తీర్చగలిగిన వాడుగా ఉంటాడు. నీ కన్నీళ్లు తుడుస్తాడు, నీ బాధల నుండి విడుదలవుతుంది, మీ కష్టాల నుండి విడుదలవుతుంది. మీరు అనుకున్నదన్నీ దేవుడు సక్సెస్ఫుల్ చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. కాబట్టి ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తిను అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? రొట్టెల వలన కాదు నాయన మానవుడు బతికేది, దేవుని నోటి గుండా వచ్చు ప్రతి మాట వలన మానవుడు బ్రతుకుతాడు. ఇప్పుడు ఏలియా గారికి భూమి మీద బ్రతకాలంటే అన్నం తినాల. బ్రతకాలంటే భూమి మీద అన్నం తినాల. ఒక రోజు అంతా ఉండగలం అన్నం తినకుండా, మళ్ళీ మరుసటి రోజైనా ఆకలి పుడుతుంది తినాలా అని. కానీ కొద్దిమంది ఆకలి కాకుండా కూడా ప్లేట్లో వండినారు కదా పెట్టుకొని తిందామంటారు. పెట్టుకుంటే అది నోట్లోకి పోదు. ఆకలి అయితేనే తినాల. ఆకలి కాకుండా టైం అయింది తిందామని ఉండకూడదు కదా. కాబట్టి ఇప్పుడు ఏలియా గారికి నిన్ను మరణం నుండి తప్పించుకోవడానికి, శరీర మరణం నుండి తప్పించుకోవడానికి ఆహారం ఎంతైనా అవసరం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలని? ఓ కెరేతు వాగు దగ్గరికి నువ్వు వెళ్ళావు. ఆ కెరేతు వాగు దగ్గర నువ్వు కూర్చో. అక్కడ బాగా చల్లగా ఉన్న ప్రదేశంలో కూర్చొని అక్కడ తింటా ఉండు, నీళ్లు తాగుతా ఉండు, రొట్టెలు మాంసము తిని తాగుతుండు. మరి మిగతా టైంలో ఏం చేయాలా? దేవునికి ప్రార్థన చేయడము, దేవుని ఆరాధించడం, దేవుడు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పడం. ఇదే చూడండి 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం. 1వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనం. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నువ్వు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దాను నదికి ఎదురుగా ఉన్న కెరేతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆమేన్. దాక్కో. ఎక్కడ దాక్కోవాలంట? కెరేతు వాగు దగ్గర పోయి నువ్వు అక్కడ దాక్కోనైనా ఆ వాగు నీరు త్రాగుదు. అచ్చడికి నీకు ఆహారము తెచ్చినట్లు నీకు కాకోకులకు ఆజ్ఞాపించి అతనికి తెలియజేయగా. ఆమేన్. ఆజ్ఞాపించినట నువ్వు పోయి పలానా పని చేయంటనే మనం ఏం చేయాలా? ఆ పని చేయాల.
ఇప్పుడు కాకులకు గుంపుగా ఉన్న కాకోలు పిలిచి, మీరు వెళ్ళి ఈ రొట్టెలు ఈ మాంసం పోయి ఎవరికి ఇచ్చిన వాళ్ళ? కెరేతు వాగు దగ్గర ఎవరున్నారు? ఏలియా గారు ఉన్నారు, నా సేవకుడు ఉన్నాడు, నా దాసుడు ఉన్నాడు, మీరు అక్కడికి వెళ్ళి ఇవ్వండి. అక్కడ దాక్కున్నాడు, కెరేతు వాగు దగ్గర దాక్కున్నాడు, మీరు వెళ్ళి ఇవ్వండి. ఇవి కొన్ని రోజుల వరకు ఈ కాకులు, నేను అనుకుంటున్నా మన పొద్దున బ్రేక్ఫాస్ట్ ఉంటుంది కదా, మధ్యాహ్నం ఏముంటుంది? లంచ్, రాత్రికి డిన్నర్. 3 పూట్ల కాకులు తీసుకొస్తూనే ఉన్నాయండి. కావాల్సినంత తీసుకొస్తున్నాయి, తింటున్నాడు, బలం తెచ్చుకుంటున్నాడు, తింటున్నాడు, బలం తెచ్చుకున్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఈరోజు మనము కూడా తినడం పనుకోవడం కాదు, తిని దేవుణ్ణి ఆరాధించాలి. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, కాకులు ఒక గుంపుగా తీసుకొస్తున్నాయి, ఆశిస్తూ ఉంటాయి కాకులు కదా. మనం తిన్న ప్లేట్లలో తిన్న తర్వాత ఆ నీళ్లు కడిగి బయట చల్లుతాం. చల్లినప్పుడు ఎవరు వస్తారు? కాకులు. అవి అరుచుకుంటూ కావు అని వచ్చి అవి తింటాయి కదా, ఏరుకొని తింటాయి. అంటే ఎంగిలి మెతుకులు, ఎంగిలి ఇస్తరాకులు తినేటివి ఇప్పుడు తినకోకుండా నోరు కట్టేసుకొని ఎవరికి ఇస్తున్నాయి? దేవుని సేవకునికి ఇస్తా ఉన్నాయి. ఇలాగ కొన్ని రోజులు మరి ఆ వాగులో నీళ్లు ఎండిపోయేంత వరకు. ఆ వాగులో నీళ్లు ఎందుకు ఎండిపోయినాయి? వెరీ గుడ్, సుధాకర్ బాగా చెప్పినాడు. వర్షము రాక మరి అక్కడ ఉన్న వాగులో నీళ్లు ఏమైపోయినాయి? ఎండలకు, ఆ ఎండకు గాలికి ఏమైపోయినాయి? ఎండిపోయినాయి, ఆరిపోయినాయి, ఇంకా లేవు అక్కడ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఏదేమైనప్పటికీ కూడా ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం కూడా మరి అపాయంలో ఉన్న మరి ఉపాయంగా మనము ఎన్నోసార్లు తప్పించుకునే వారముగా ఉండాలి. అపాయంలో పడిపోకూడదు. చాలా మంది అపాయంలో పడిపోయేవారు ఉన్నారు. మరి మరణం వచ్చేటప్పుడు తప్పించుకునే వారంగా ఉండాలి, కానీ ఆ మరణం వస్తే మనలే అనే యొక్క దుమ్ముధైర్యంగా ముందు నిలబడే వారంగా ఉండకూడదు. ఎక్కడైనా గొడవ జరుగుతుంటే ఆ గొడవకి ఏం చేయాలి? మనం దూరంగా ఉండాలి, దగ్గరికి వెళ్ళకూడదు. మరి వాళ్ళకు జరిగేది కొన్ని సందర్భాల్లో కీడు మనకే జరగవచ్చు. అందుకనే అటు ప్రదేశాలకు మనం ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. మరి కెరేతు బాగు దగ్గర మరి బుద్ధిమంతుడు కాబట్టి ఏలియా గారు దేవునికి లోబడినాడు కాబట్టి ఆ ఏలియా గారిని దేవుడు ఏం చేసినాడట? మరి కాపాడినాడు, రక్షించినాడు. అంతేకాదు, ఏమైనప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉన్నప్పుడు మరి వారి కోసం ఒక నాయకుడిని పుట్టించాలని దేవుడు నిర్ణయించినాడు. వాళ్ళకు ఒక నాయకుడు కావాలని, మంచి నాయకుడు, నమ్మకమైన నాయకుడు కావాలని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ ఎన్నుకున్న ఆ నాయకుడే మోసే. ఆమేన్. ఆ నాయకుడు ఎవరండి? మోసే. మరి ఏదేమైనప్పటికీ చూడండి, బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండము 2వ అధ్యాయము, నిర్గమాకాండము 2వ అధ్యాయం 2వ వచనం. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడుట చూచి 3 నెలలు వాడిని దాచెను. తరువాత ఆమె వాణ్ణి దాచలేక వాణి కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకుని దానికి జిగటమన్నును కీళ్లు పూసి అందులో ఆ పిల్లవారిని పెట్టి 7 ఎండును జమ్ములో దానిని ఉంచగా. చూడండి, లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తె వివాహం చేసుకున్నాడంట. అయితే ఆ స్త్రీ గర్భవతి అయింది. ఆ స్త్రీ గర్భవతి అయి ఉండగా ఏమైందంట? ఆ రోజుల్లో రాజు ఏం చెప్పాడంటే, ఫరో ఎవరైనా కానీ మగ పిల్లలు పుడితే ఎక్కడ ఏం చేయాలంట? పురుట్లోనే చంపేసాడు. మంత్రసానులు చెప్పినాడంట. ఆ మంత్రసానులకు ఇప్పుడు ఎక్కడైనా పిల్లలు పుడుతున్నారంటే ఎవరికి తెలుస్తుందంటే మంత్రసానులకి. ఆ రోజుల్లో
ఈ రోజుల్లో ఎవరు తెలుస్తుందంటే డాక్టర్లో తెలుస్తుంది కదా. మరి ఎవరు మంత్రస్నానం దగ్గరికి ఈ రోజుల్లో ఎవరు పోవడం లేదు. అంత డాక్టర్ల దగ్గరికి హాస్పిటల్ చుట్టే తిరుగుతూ ఉన్నారు. వేలు వేలు లక్షలు ఖర్చులు అవుతూనే ఉన్నాయి. ఆ రోజుల్లో మంత్రస్నానులు మరి సాధారణమైన కాన్పు చేసేవాళ్ళు. మరి మంత్రస్నానులను పిలిపించి రాజు చెప్పినాడు, ఎక్కడైనా మగపిల్లలు కొడితే పురుట్లోనే చంపేసేయండి, ఇంకా ఏం ములాదు లేదు దాంట్లో, ఇది నా ఆజ్ఞ అంతే. చంపిన తర్వాత మంత్రస్నానం మీదకి ఇంకెవరు కూడా వెళ్ళారు. ఎందుకు? ఎవరు చెప్పినారని? రాజు చెప్పినాడని. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ మంత్రస్నానం నిలుచుకోకుండానే కదా, ఏదేమైనప్పటికీ కూడా ఈ తల్లి కుమారుని కనింది. కుమారుడు కన్న తర్వాత ఎట్లా ఉన్నాడంట? కుమారుడు చాలా సౌందర్యవంతుడుగా ఉన్నాడంట. సౌందర్యవంతుడు అంటే చాలా అందంగా ఉన్నాడంట. చూస్తానే ఆ అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడంటే అంత. ఇంకా అబ్బాయిని చంపలేక తల్లి ఏం చేసిందంట? జమ్ముపేటలో ఎన్ని నెలలు పెట్టుకుంది ఇంట్లో? 3 నెలలు. పిల్లలు పుట్టినాక మరి పెంచడం గొప్ప కాదు కానీ, పుట్టించుకోవడం గొప్ప కాదు కానీ, వాళ్ళను సటన్ కొన్ని నెలల వరకు, ఇంచుమించు 1 సంవత్సరం వరకు వాళ్ళు బాధపడుతున్న బాధ అంతా ఇంత. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో తెలియదు కదా. ఊరుకురికైనా నవ్వుతారు, ఊరుకురికైనా ఏడుస్తారు కదా. వాళ్ళు నిద్రపోరు, మనకు నిద్ర రానియరు. అవునా కదా? అది పుట్టించుకున్నట్టులో తెలుస్తుంది. దీనికంటే వద్దే వద్దు అనుకుంటారు చాలా మంది కదా. ఈ పుట్టించుకోవడం వద్దు, ఇంత బాధపడడం వద్దు కదా. కానీ భర్త మాత్రము ఏం ఎరగంటాడు, మధ్య నిద్రపోతుంటాడు, బయట పోయి అట్ట తిరిగి వచ్చి అంటాడు. ఈమె తప్పదు, ఏడ్చేప్పుడు పాలు తాపాలా, ఏడ్చనే ఇలా ఊపుతూనే ఉండాలా, ఇలాగ ఎన్నో చేయాల్సింది. ఎంత కష్టపడాలో. మరి ఆ తల్లికి ఉన్న కష్టము తండ్రికి ఉండదు కానీ ఎక్కువ, పిల్లల విషయంలో తల్లికి ఎక్కువ. ఇప్పుడు ఈ తల్లి 3 నెలలు ఏడ్చుకోకుండా, పక్కింటికి ఆ యొక్క గొంతు ఏడుపు వినపడకోకుండా 3 నెలలు కాపాడిందంట. వయస్సు పెరిగే కొద్దీ గొంతు ఏమవుతుంది? మార్పు అవుతుంది, పెద్దగా అవుతుంది. ఎక్కువ అరుస్తారు ఇంకా వాళ్ళు. ఎక్కువ నెలలు నిండే కొద్దీ, నెలలు పెరిగే కొద్దీ కదా, సంవత్సరాలు పెరిగే కొద్దీ వాళ్ళు ఏడుపులు ఒకింటికి 2 ఇళ్ళకు 3 ఇళ్ళకి వినపడుతూనే ఉంటాయి. అప్పుడు ఇంకా రాజు ఆజ్ఞను ధిక్కరించిన వారం అవుతాం. అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళందరినీ కూడా రాజు ఏమైనా చేయొచ్చు, ఆజ్ఞకు ధిక్కరించకూడదు. 3 నెలలు కాపాడింది తల్లి. చంపుకోలేక అర్థం కాక ఏం చేయాలో అర్థం కాక 3 నెలలు ఇంట్లో పెట్టుకొని ఇంకా ఏం దిక్కుదోచలే. ఆ నైలు నదిలో వదలడానికి జమ్ముపేట తయారు చేసి దానికి కీళ్ళు పెట్టి కదా, మళ్ళా నీళ్లు పైన పోకోకుండా మూత పెట్టి, ఇప్పుడు ఎవరిని పంపిస్తుంది తల్లి? అక్కడే పంపిస్తుంది మిరియాము. ఇదిగో ఆ యొక్క నైలు నదిలో మరి ఉదయాన్నే ఎవరుంటారండి? ఎవరుంటారు ఉదయం పూట? చలకత్తెలు కదా, రాజకుమార్తెలు బాగా స్నానానికి వచ్చి ఉంటారు. ఈ రోజుల్లో స్నానానికి బయటకు పోతారా? మా ఇంట్లో బాగా బెడ్రూమ్, ఆ యొక్క స్నానం చేసే మరి కిచెన్ది, వంట రూమ్, ఇవన్నీ చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యం మనను హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి ఆ జమ్ముపేటలో పెట్టి మరి ఆ నైల్ నదిలో వదలడానికి అక్క మిరియాం తీసుకొని పోయింది. మిరియాం ఎప్పుడైతే తీసుకొని పోయింది జమ్ముపేటలో పెట్టి ఆ బాలుని వదిలిపెట్టిందంట. ఎప్పుడైతే ప్రియమైన దేవుని బిడ్డలారా వదిలిపెట్టిందో ఎవరు తీసుకుంటారా అని చూస్తూ ఉందంట. ఏమంట? ఎవరు తీసుకుంటారా అని ఎదురు చూస్తూ ఉంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా మరి అప్పటికే రాజు కుమార్తె వచ్చి స్నానం చేస్తూ ఉంది. మరి స్నానం చేస్తున్నప్పుడు ఎంతో మంది ఉన్నారు ఆమెతో పాటు కూడా. వెంటనే మరి నీళ్ళలో మునిగి అలా చూస్తే వెంటనే దగ్గరికి వచ్చేసిందంట ఒక పెట్టె. ఆ పెట్టె వస్తూ ఉంది. ఆ పెట్టె ఏందబ్బా అని కదా, ఆ పెట్టె ఏదబ్బా అని చూస్తున్నప్పుడు
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పెట్టె చూస్తున్నప్పుడు ఆ పెట్టెలో ఎవరున్నారంట? ఆ పెట్టెలో ఎవరున్నారంట? పిల్లోడు ఉన్నాడు. ఆ పిల్లగాడు ఎట్లున్నాడంట? చాలా అందంగా ఉన్నాడంట. చాలా అందంగా ఉన్నాడంట. మరి అబ్బాయిని తీసుకొని ఇంటికి తీసుకున్నాడు కదా. చూడండి, మరి మోసేకి మరణం వస్తుందని చెప్పి చంపాలి కాబట్టి, రాజు ఆజ్ఞ కాబట్టి అపాయం రాకోకుండా ఏం చేసినారంట? ఆయనను మోసేని కాపాడి, మిరియాం కాపాడింది. అది దేవుని నిర్ణయం, అది దేవుని యొక్క నిర్ణయం. కాబట్టి మరి ఈ సమయంలో చూడండి, బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. మోసే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువును సుందరుడైనట చూచి విశ్వాసం బట్టి రాజునకు భయపడక మూడు మాసములు అతన్ని దాచిపెట్టిరి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఏదేమైనప్పటికీ కూడా మరి ఈ సమయంలో మోసే తల్లిదండ్రులకున్న విశ్వాసం అంట. ఏమంట? మోసే తల్లిదండ్రులకున్న విశ్వాసం ఎవరి మీద ఉంది? నమ్మకం వారికి దేవుని మీద. దేవుడు ఎప్పటికైనా నా దేవుడు నన్ను కాపాడుతాడు, నా బిడ్డను ఎప్పుడైనా నా దేవుడు రక్షిస్తాడు. కాబట్టి మరి సమయంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఏదేమైనప్పటికీ కూడా మరి దేవుడు మనందరినీ కాపాడేవాడుగా కాపాడుతాడు, కానీ ఎవరిని కూడా శిక్షించే దేవుడు కాదు. అయితే మరి ఈ సమయంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎవరంట? మోసే తల్లిదండ్రులకున్న విశ్వాసం అన్న. మోసే తల్లిదండ్రులకున్న విశ్వాసం, మోసే తల్లిదండ్రులకున్న నమ్మకం ఎవరి మీద? యేసు ప్రభువుల వారి మీద వారికి ఉన్న నమ్మకం అండి. ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు మరి మోసేని ఏం చేసినాడంట? కాపాడి. మరి ఈరోజు మోసేను కాపాడడానికి కారణం ఏదంటే మోసే తల్లిదండ్రులకున్న విశ్వాసం. మరి మీ విశ్వాసం, మీరు నమ్మకం. మీరు అందరు కూర్చున్నారు, వాళ్ళందరూ లేచినారు అంటే మీరు ముందర ఉన్నారని వాళ్ళు వెనకాల ఉన్నారనే కదా. అదేం కాదు, కానీ మరి కొన్ని విషయాల్లో మనం కూడా అపాయం వచ్చినప్పుడు వాళ్ళని ఏం చేసినారు? వారి మరణాన్ని వారు కాపాడుకోవడానికి దేవుడు వారికి జ్ఞానం ఇచ్చాడు. వాళ్ళలో ఒకరు ఎవరు చూడడం ద్వారా వాళ్ళు కొద్దిమంది ఏమైపోయినారు ఇప్పుడు మరి ఈ సమయంలో మరి ఆ పాము కాటు నుండి వాళ్ళు తప్పించబడినారు. అంటే కారణం మరి మీలో ఉన్న మరి విశ్వాసం ఒకటి. మీరు చూసినారు దీని ద్వారా కీడు వస్తుందని మరి మీరు అనుకున్నారు కాబట్టి ఆ కీడు రాకోకుండా దేవుడు మిమ్మల్ని తప్పించినాడు. మరి ఏదేమైనప్పటికీ కూడా మోసే ఎట్లా ఉన్నాడంట? మోసే ఎట్లున్నాడండి? కొద్దిమంది పిల్లలు ఎట్లుంటారంటే చాలా అందంగా ఉంటారండి. వాళ్ళు ఏడ్చినా అందంగా ఉంటారు, నమ్మినా అందంగా ఉంటారు. ఎట్లా ఉంటారంటే అట్లా ఉంటారు. కొద్దిమంది మరి వాళ్ళు ఏడిస్తే అందం అంతా కోల్పోతారు. వాళ్ళు ఏడిస్తే అందం అంతా, అరే నువ్వు ఏడ్చొద్దురా అంటారు. వాడు ఏడుచున్నాడు కదా, ఏడ్చొద్దురా నువ్వు అంటారు కదా. కొద్దిమంది ఏడుస్తుంటే బాధపడతాం, కొద్దిమంది అదే పని ఏడిపిస్తారు. మా భార్య నా కొడుకును అదే పని ఏడుసాలని వాడిని రోజుకు కనీసం అంటే 10 సార్లు వాడిని కొడతాను. వాస్తవం ఇది. 10 సార్లు వాడు ఊరికనే ఏడ్చాడు. వంగ ఏమనుకుందే నేను ఊరిక ఊరుకుంటా. నేను నిన్న దినంలో చూద్దాం తట్టుకొని స్కూల్కి రెడీ అవుతున్నారు. ఉదయకాలంలో ఇద్దరు కొట్టుకుంటున్నారు. పాపేమో సన్న కొడుతుంది, వాడేమో బిస్సు కొడుతున్నాడు. పక్కలోనే ఉండా నేను. ఓహో, నేను లేకున్నప్పుడు ఇట్లా జరుగుతుంటాయేమో అనుకున్నా. నేను లేకున్నప్పుడు ఇలా జరుగుతుంటాయేమో అనుకున్నా. ఎట్లా కొడుతున్నా అంటే వాడు బెల్ట్ తీసుకుంటాడు, చేత్తో కొడతాడు, కాలెత్తుతాడు. ఎంత భయంకరంగా అంటే అంత భయంగా. ఆ బాబా చూడునైనా అంటది, నాకు నవ్వు వస్తా ఉంది. చూడునైనా అంటే నాకు నవ్వు వస్తుంది. ఎంత మేము కూడా చిన్నప్పుడు మా తమ్ముడిని కొట్టాలని రాకలమని తీసుకుంటాడు.
మా చెల్లెల మీదకి తమ్ముడి మీదకి వాళ్ళు అల్లరి చేస్తుంటే కొట్టడానికి ఆక్రమణ తీసుకుంటే కొడతాంటి. మరి ఏదేమైనప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో ఏటు పడింది అనుకో ఎట్లుంటుంది, అపాయమే వచ్చేది కదా. కాబట్టి ఏదేమైనప్పటికీ అపాయం వచ్చేటప్పుడు మనం ఏం చేయాలా? ప్రారంభంలోనే చెప్పినాం, మరి పాములు అట్లాంటివి ఏమైనా ఉన్నాయి, మృగాలు ఉన్నాయంటే ఏం కావాలంట? దూరంగా ఉండాలని లేదండి. అది చూసుకొని నీకు తడాకేందో అని లోపలికి వచ్చింది. మీరు పోతారా లేదా చూద్దామంటే ఎవరు పోయినామా? వాక్యం చెప్తానే ఉండవు, దాని పని అని చెప్తాను. చేసేవాళ్ళు మట్టగిచ్చినారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నాకైతే బాధే ఉంది. అందరు లేచినారు కానీ ఆయన కుర్చీలో లేక, ఆయనకి వినపడలేదో అదంటే భయపడి ఉరుకుతాం కదా. ఒకవేళ తెలిసే కూర్చున్నాను నాకు అర్థం కాదు. ఇంకో నేను వాక్యం చెప్తున్నా వదిలిపెడితే ఎట్లబ్బా అని నేను అట్లే కంటిన్యూషన్ చేస్తూనే ఉన్నాను. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సమయంలో మరి మోసే ఎలా ఉన్నాడంట? మోసే చాలా సుందరంగా అందంగా ఉన్నాడంట. మరి మీ పిల్లలు కూడా అందంగా ఉన్నారు మీ కళ్ళకు, అవునా కదా? మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పిల్లలు మీకు అందంగా ఉన్నారా లేదా? కాకి పిల్ల కాకికి ముందు, పంది పిల్ల మనిషి పిల్ల, దేవుని పిల్ల దేవునికే ముందు కదా. ఎవరు ఎట్లన్నా ఉన్ని ఆ పిల్లలు వాళ్ళకి ముందు. కానీ మోసే మరి వాళ్ళ తల్లిదండ్రులకి ఎట్లున్నాడంట? సుందరుడుగా అందంగా ఉన్నాడంట. ఏమ్మా మీ పిల్లలు ఎట్లున్నారు? వాళ్ళు తిక్కొళ్ళుగా ఉండి, వాళ్ళు నడ్డోళ్ళుగా ఉండి, వాళ్ళు షోటోళ్ళుగా ఉండి ఎట్లన్నా ఉన్నాయి. మీ పిల్లలు మాత్రం ముద్దులాడేది మానుకుంటారా? ముద్దులాడేది మానుకుంటేదే లేదు. నా కొడుకు ఎంత అందంగా ఉన్నాడు, అవతి కూడా బాగుంటాడు మళ్ళా. కానీ ఈమె కళ్ళకు మాత్రం వీళ్ళ కొడుకు ఆ పిల్లడు వాళ్ళ తల్లిదండ్రులకు అందం. కానీ వీళ్ళందరికంటే చాలా సుందరైన వాడు ఎవరంట? మోసే అంత సుందరంగా ఉన్నాడంట, అంత అందంగా ఉన్నాడంట. చూస్తానే చూడముచ్చటగా ఉన్నాడంట. చూడముచ్చటగా ఉన్నాడు. కొద్దిమంది అయితే తెల్లగా ఉంటారు, ఇట్లా ఏలు వాళ్ళు తాకుతేపా వాళ్ళు ఏమైపోతారు? కందిపోతారు. నేత ఆకుంది అనుకోండి, నేత చిగురు, దాన్ని పట్టుకుంటే ఏమవుతుంది? కంది. మరి పిల్లలు కూడా కొద్దిమంది పట్టుకుంటే ఏమవుతారో అని భయపడుతుంటారు కదా. కొద్దిమంది తల్లిదండ్రులు ముట్టని ముట్టొద్దు నా కొడుకును, నా కూతురు ముట్టొద్దు అంటారు. ఒక కొడుకున్నాడు ఒక ఇంట్లో, ఎంత అన్నారు వాడు అంటే అయిపోయా. నలుగురు వచ్చింటారు. నేను బర్త్డే పోయినా, ఒకవేళ బహుశా వాళ్ళు కూడా వినొచ్చు. ఈ వారంలో బర్త్డే పోయినా, గురువారం రోజు శుక్రవారం రోజు తాడిపత్రికి బర్త్డే పోయినా. బర్త్డే కార్యక్రమం అంతా అయిపోయింది. ఇంకా అన్నం తినాల, నైట్ 10 అవుతుంది టైం. వాడు ఊరికి ఏడ్చన్నాడు. ఏడ్చంటే టీ షర్టు వానికి ఇప్పేకి లోపల ఒక బనిగిన్ ఉంది, పైన ఒక టీ షర్టు మళ్ళీ అంగింది. అది తీసేకి నల్లగడు తీర్చన్నారు. నల్లగడు తీర్చి ఎట్లుంటుంది? ఆ పిల్లగాడు ఎట్లుంటుంది తెలుసా? ఒకడు ఒక చేయి ఇట్లా పెట్టి, వాడు ఒక ఈ చేయి పెట్టి నల్లగడు పట్టుకున్నారు. ఎట్లుంటుంది? బుద్ధి ఉందే తేలి బెస్ట్ వాడినా నేను గట్టిగా. వాడు ఇంకా ఎక్కువ ఒక్కరు నిదానంగా నిబ్బరంగా ఒక్కరు తీయాలదండి. చాలామంది కుటుంబాలలో ఈ రోజుల్లో ఎట్లుంటారంటే ప్రేమైన దేవుని పిల్లలారా, పుట్టక పుట్టినారనుకో ఇంట్లో, ఇంకా వీళ్ళందరూ ఇంక వాడిని ఎంత అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎంత గారాభంగా పెంచుతారంటే రేపొద్దున ఎగిచ్చి కాలుతో కొడతారు తల్లిదండ్రులు. ఆడపోయి పడల్లా. కొట్టించుకోవడానికి కూడా సిద్ధపడుతూ ఉంటారు కొద్దిమంది. కొట్టించుకోవడానికి కూడా సిద్ధపడుతుంటారు. ఏ మాణిక్యం నవ్వుతుంది, నాకు కొడుకులు లేరులే, భయమే లేదు నవ్వుతుంది. నీకే చూడు కానీ ముందు ఆయన మనం చూసుకొని నవ్వుకుంటుంది. హల్లెలూయా. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరినైనా మనం ప్రేమించే టైంలో ప్రేమించాలా, ఖండించే సమయంలో ఖండించాలి. నేనైతే ఒకటే మాట చెప్తున్నా, మగపిల్లల కంటే ఆడపిల్లలే శ్రేష్టం. ఇట్టంటుంది. నాకు ఎవరు ఆడపిల్లలే లేరులే, అంతా మగపిల్లలే అని చెప్పి ఇట్టంటుంది. ఇంకా అక్క ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజంగా నేను చెప్తున్నాను, మగపిల్లల కంటే ఆడపిల్లలు శ్రేష్టం. ఎందుకంటే
తల్లిదండ్రులను పట్టించుకునే వాళ్ళు కొడుకులైతే తల్లిదండ్రులను పట్టించుకునే వాళ్ళు కుమార్తె. ఎంత అల్లుండైనా కట్టేసుకుంటుంది. ఎవరు? మీ కూతురు. వాళ్ళ భర్తను ఎంతైనా కట్టేసుకుంటుంది. గీసిన గిర్ర మీద నిలబడు, మా అమ్మ మా నాయన ముఖ్యం ఉంటుంది. మా అమ్మ అంటారా లేదా? మీరు అన్నారా లేదా? అట్లా వాస్తవం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఈరోజు అపాయం వచ్చేటప్పుడు మనం ఏం చేయాలంట? తప్పించుకోవాలా. చూద్దాం. అంతేకాదు బైబిల్ గ్రంథంలో యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనం. యెహోషువ గ్రంథము అంటే ద్వితీయోపదేశకాండం పక్కలోనే, ఎక్కడక్క ఫస్ట్ ఇక్కడ ఆదికాండం 5 కాండాలు అయిపోతేనే దాక్కొని ఉంటుంది. 22వ వచనం, 20వ అధ్యాయం 1వ వచనం. ఎట్లానా? ఇశ్రాయేలుతో ఇట్లానము, తెలియకయే పొరపాటును ఒకరిని చంపిన నరహంతకుడు పారిపోటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచవలను. హత్య విషయమై ప్రతి హత్య చేసిన వాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురమగును. ఆమేన్. ఒకరిని చంపిన తర్వాత తొందరపాట్లు కత్తి తీసుకొని ఒకరు పొరిచినారనుకో, పొరిచిన తర్వాత చచ్చిపోయినాడు. చచ్చిపోయిన తర్వాత వాడు అక్కడే ఉన్నాడు అనుకో, వాడిని ఏం చేస్తారు? మళ్ళా వాళ్ళ ఇంట్లో వచ్చి కొడతారా, పొడుచారా? పొరసడమే ఉంటుంది, కొట్టడం ఎందుకు? మా వాడిని చంపినావు, నిన్ను కూడా చంపుతాం. మీరు చూసినారో లేదో కానీ మరి యూట్యూబ్ ఛానల్లో కానీ మరి వార్తల్లో కానీ మనం చూసేటప్పుడు మా పాపమును చంపినాడు, మేము వాడిని చంపాలా, అవునా కదా? మరి ఇప్పుడు మోషే ఏం నిర్ణయించినాడు తెలుసా? దేవుడు మోషే ద్వారా మాట్లాడినాడు. ఆశ్రయపురాలను సిద్ధపరిచాడంట. ఏం పురాలు ఇవి? ఏంటివి? పోలీస్ స్టేషన్లు. ఏంటివి ఇవి? ఇవి పోలీస్ స్టేషన్లు. ఈ పోలీస్ స్టేషన్లను ఎవరు ఏర్పాటు చేసినారు? మోసే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు చెప్పింటే? దేవుడు చెప్పింటే మోసే మరి ఆశ్రయపురాలను దేవుడు మరి చెప్పినందుకు మోసే నిర్ణయించి ఆశ్రయపురాలను చేసినాడు. ఎవరైనా ఒకవేళ చంపితే వాడిని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలంట? ఆశ్రయపురంలో. ఎందుకు? వాణ్ణి కూడా మరణించకోకుండా వాణ్ణి రక్షించడానికి ఆశ్రయపురాలు ఉన్నాయి. ఈరోజు ఎవరైనా కొట్టుకున్నా, తిట్టుకున్నా, చంపుకున్నా, గొడవలైనా వాళ్ళని ఎక్కడ తీసుకుపోతారు? వాళ్ళు మళ్ళా గొడవ పడకోకుండా పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. వాళ్ళు మళ్ళా రిప్లై చేయకోకుండా, ఏదైనా తప్పులు చేయకోకుండా వాళ్ళను స్టేషన్ తీసుకెళ్తారు. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఈ ఆశ్రయపురాలలో చాలా మందిని కాపాడుతున్నారు కదా. మరి ఎవరినైనా హత్య చేసినప్పుడు వాళ్ళకు లైఫ్ లాంగ్ మరి వారికి జైలు శిక్ష విధింపబడుతుంది. 20 ఏళ్ళు, 15 ఏళ్ళు వాళ్ళ గడువును ఇన్నేళ్ళని మరి కోర్టు ఉత్తర మేరకు వాళ్ళని జైల్లో పెడతారు. జైల్లో 30 ఏళ్ళు చేసి వచ్చినాడు అనుకో జైలు శిక్ష, అప్పటికి అందరూ ఏమైపోయింది? మర్చిపోయింటారు లేదా? 30 ఏళ్ళ నెలకు ఎవరో ఇంకా రాజు ఎవరో బంటి ఎవరో అన్నట్లుగా అయిపోయింటుంది. అప్పుడు వాడిని 30 ఏళ్ళు వాడిని కాపాడి ప్రభుత్వం వాళ్ళు కాపాడి, అధికారులు కాపాడి వాడిని బయటకు పంపిస్తారు. అప్పుడు కూడా వాడిని ఏం చేయాలా? మనసు మార్చుకోవాలి. ఈ ఆడికిలో మరి అగాపే ఆశ్రయానికి ఒక వృద్ధాప్యంలో ఉన్న ఆయన వచ్చినాడు. తమిళనాడు, చెన్నై. ఆయనకు 80 ఏళ్ళు. ఎన్ని ఏళ్ళు? 80 ఏళ్ళు. 80 ఏళ్ళే కానీ 40 ఏళ్ళ కుర్రోడు ఉన్నట్టున్నాడు. మరి ఆయన ఇక్కడిక్కడ తిరుగుతున్నాడ. గత 40 ఏళ్ళు మరి తమిళనాడు వదిలిపెట్టి ఇక్కడిక్కడ తిరుగుతున్నాడు. కానీ ఆయన తమిళనాడు భాష మాట్లాడతాడు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఆ వ్యక్తి ఇన్నేళ్ళైంది కదా, ఒకసారి మా ఇంటికి పోదామని పోయినాడంట. తమిళనాడుకు పోతే ఇండ్లు లేవంట, బంధువులు లేరంట, ఎవరు లేరంట. వీళ్ళు ఉన్న చోటు అన్ని కొట్టాలంటే ఇప్పుడు ఎన్నో 10-15 అంతస్తులు బిల్డింగులు ఉన్నాయంట. మరి బంధువులందరినీ నానే వాళ్ళు ఉన్నారని హెచ్చరిద్దామని చూస్తే ఎవరు లేరంట. 40 ఏళ్ళకు పోయినాడు, ఎవరు లేరు. వెంటనే మళ్ళీ అక్కడ నుండి చెవులు కొట్టుకుంటా మళ్ళీ వచ్చేసినాడు. నాకు ఇక్కడ ఎవరు లేరు అని, నా ఇల్లు కూడా లేదు అని. కాబట్టి మరి తిరిగి నేను నా సొంత ఊరికి వెళ్ళి, నా సొంత రాష్ట్రానికి వెళ్ళి నా కుటుంబానికి వెళ్తానని చెప్తే లేదు అక్కడ. మరి బాగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కొన్ని చేయరానివి ఏమైనా చేసినప్పుడు ప్రభుత్వం వారు ఊరుకుండరు, మన మీద కఠిన చర్య తీసుకుంటారు. మనం ఏదైనా కంప్లైంట్ ఏదైనా ఇచ్చినామనుకో, దాని మీద ఏదైనా కానీ గవర్నమెంట్ వారు దాన్ని తీసుకొని పై అధికారులకు తీసుకెళ్తారు. కాబట్టి ఇవి ఆశ్రయపురాలలో గొడవలు పడినవాడు, చంపుకున్నవాడు, కొట్లాడిన వాళ్ళు వీళ్ళందరూ తీసుకెళ్ళి అక్కడ వేస్తారు. ఇది మన ప్రాణాలను మనము కాపాడుకోవడానికి. ఇది గవర్నమెంట్ వారు కాదు చేసిండేది, ఆనాడు దేవుడే మోషేని నిర్ణయించినాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి యోహాను సువార్త, ముగిద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 59వ వచనం. కాబట్టి వారు ఆయన మీద రువుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయం నుండి బయటికి వెళ్ళిపోయాను. ఆమేన్. ఇప్పుడు ఎవరిని కొట్టడానికి పోతున్నారు ప్రజలు? యేసయ్యను. ఏ దానితో కొడుతున్నారు? రాళ్లతో కొట్టడానికి. ఇప్పుడు యేసయ్య ఎక్కడ చంపబడాలా? శిలువలో. వెరీ గుడ్. ఆకాశానికి భూమికి మధ్యలో శిలువ చనిపోవాలా. శిలువలో ఎందుకు చనిపోవాలా? పాప పరిహారార్థం నిమిత్తమై మనందరి కోసం రక్తం కార్చి ప్రాణం, మన పాపం అంతా ఆయన తన మీద వేసుకున్నాడు. మనకు ప్రాయశ్చిత్తం కోసమై, మన పాపాల కోసమై అని చనిపోవాలి. కానీ యేసు ప్రభు దేవాలయం దగ్గరకు వచ్చినప్పుడు, ఆ యెరూషలేము ఆలయంలోకి వచ్చినప్పుడు బయట అంతా ఎట్లున్నారంట, వాళ్ళు రాళ్ళు తీసుకొని రెడీగా ఉన్నారంట చంపడానికి. ఇప్పుడు వెంటనే ఏం చేసినాడు? ఉదాహరణకు సొదొమ గొమొర్రా పట్టణానికి యెహోవా దేవుడు వెళ్ళినాడు. మరి ఎప్పుడైతే దేవుడు వెళ్ళినారో అక్కడికి, సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు ఇంటికి వెళ్ళాడు. లోతు ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది? ఎప్పుడైతే ఆ లోతు ఇంటికి ఇద్దరు వెళ్ళిపోయినారో, లోపలికి పోయినాక ఆ ఊర్లో వాళ్ళందరూ చూసినారంట, మీ ఇంటికి వచ్చిన వాళ్ళు అందంగా ఉన్నారు, వాళ్ళు ఎవరు? వాళ్ళు ఈరోజు మాతో ఉండాలా, వాళ్ళు మాకు కావాలా. ఏమంట? ఎంతటి మరి లోకం చూడండి, ఇది ఎంత పాపం ఒడిగట్టుకుంటున్నారు చూడండి. వాళ్ళు మాకు కావాలన్నప్పుడు ఈ లోతు ఏమన్నాడు? అయ్యలారా, దయచేసి ఒక మాట చేస్తుంది, వాళ్ళ జోలికైతే వెళ్ళొద్దండి, వాళ్ళు సామాన్యమైన వాళ్ళు. ఈరోజు మా ఇంట్లో నా కూతుళ్ళు ఉన్నారు, ఏ పురుషుణ్ణి ఎరగని వాళ్ళు, వీళ్ళని తీసుకొని ఇష్టం వచ్చినట్లు చేసుకోకండి. ఏ తండ్రి అయినా అంటాడండి అట్లా? ఏ తండ్రి అయినా అంటాడా? నిజంగా దేవుని మీద ఉన్న భక్తిని బట్టి, దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు కాబట్టి, దేవుని మీద నమ్మకంగా ఉన్నాడు కాబట్టి, మరి నిజంగా మా ఇంటికి వచ్చిన దేవుణ్ణి అవమానపరచడం కదా. మరి ఏదేమైనప్పుడు నా పిల్లల్నే చేసుకోండి అని చెప్పి బయటికి పిల్లలను దొబ్బేటప్పుడు యేసయ్య వెంటనే ఏం చూసినాడు తెలుసా? వెంటనే ఆ వాకిలు అట్లా వేసి ఈ వాకిలి గుండా వీళ్ళని తీసుకొని వెళ్ళినాడు. వాళ్ళు కనుక్కోలేకుండా ఏం చేశాడు తెలుసా? చీకటిని చేసినాడు. కటిక చీకటి అయిపోయింది అంతా. వాళ్ళు ఎవరు కనుక్కోలేకపోతున్నారంట. ఏమైందంట? సాయంకాలంగా ప్రొద్దుమునుగుతుంది అంతే. ఇంకా మరి ఏదేమైనప్పటికీ అంత చీకటిమయం అయిపోయిందంట, గాఢాంధకారం అయిపోయిందంట, కనుక్కోలేదు. వీళ్ళు గమ్యం చేరేంత వరకు అక్కడ చీకటిని పెట్టినాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. వీళ్ళు తప్పించుకోవడానికి దేవుడు ఏం చేసినాడు? వాళ్ళకు చీకటి తీసుకొచ్చాడు. అదే చీకటి లేకుండా వెలుగుంటే వీళ్ళు రక్షించుకోగలరా?
కదా. వీళ్ళకి అపాయమే వచ్చు. అపాయం రాకోకుండా చీకటిని దేవుడు ఆ యొక్క పట్టణానికి మరుగు చేసినాడు. ఆమేన్. ఇప్పుడు ఏదేమైనప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యను చంపడానికి వచ్చిన రాళ్లతో స్టెఫెను చంపినారు కదా. అలా రాళ్లతో కొట్టి చంపుదామని మరి వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని రాళ్లతో కొడుతున్నారు. కానీ ఏ పాపం చేయని యేసయ్యను ఎందుకు కొట్టాలండి రాళ్లతో? సువార్త ప్రకటిస్తున్నాడు, స్వస్థత చేస్తున్నాడు, సచ్చిపెట్టడం లేస్తున్నాడు కదా. మరి కుంటోళ్ళకు కాళ్ళు ఇస్తున్నాడు, గుడ్డోళ్లకు కంటి చూపిస్తున్నాడు, చెవుటోళ్లకు చెవుడు వినిపిస్తున్నాడు, మూగోళ్ళు మాట్లాడని వాళ్ళు ఇన్ని అద్భుతాలు చేస్తుంటే ఇట్లాంటి యేసు ప్రభువుల వారి మీదకి ఏమొచ్చినారంట అందరు? రాళ్ళు తీసుకొని రూతు చంపాలని. కానీ అక్కడ సన్నంగా తన సమయము ఇంకా రాలేదు కాబట్టి సన్నగా అక్కడ తప్పించుకుని యేసు ప్రభువుల వారు. ఎప్పుడైనా మనకు అపాయం కలుగుతుంది అనుకుంటే మనం ఏం చేయాలండి? మరి సోమవారం రోజు నేను తాడిపత్రి పోయినా ఒంటరిగా. రాత్రి 10 అయింది, టైం 9:45 10 అవుతుంది. ఒక్కడనే ఉన్నాను. ఇప్పుడు కారు వేసుకోకుండా బండి వేసుకొని పోయినా. ఎవరన్నా ఉంటారులే, బండిలో వచ్చారు కదా అని, తొందరగా అయిపోతుందేమో. 10 అవుతుంది ఇంచుమించు. ఒంటరిగా ఉన్నా. ఏనాడు తోళ్ళమడుగుడికి వచ్చినటువంటి కానీ ఎక్కడ భయపడలేదు. కానీ బండిలో పోతున్నా భయం పుట్టుకుంది. ఏం భయము? దొంగల భయం. ఏం భయము? దొంగల భయం. మరి నా జోబులో ఆ రోజు మరి డబ్బు ఒక 50,000 ఉంది. మరి వేరే వాళ్ళు పెట్టుకోవాలంటే నేను అట్లే జోలు పెట్టుకొని పోయినదాన్ని. యాడికిలో కొద్దిగా డబ్బు కొద్దిమంది మరి ఈ క్రిస్మస్ కొని కానుక ఇచ్చినారు. అది కూడా బైబిల్లోనే ఉంది. ఈ డబ్బు ఇంచుమించు 78,000. ఒకవేళ తీసుకుంటే అంత మళ్ళీ సంపాదాలంటే కష్టం. ఒకవేళ దాన్ని తీసుకొని ఏమైనా ఊరికైనా తీసుకున్నా పర్వాలే, తీసుకున్నాక మళ్ళీ వాళ్ళు ఏమైనా చేసి అది కదా. ఏదైనప్పటికీ కొంచెం భయంతో మరి ప్రేమైన దేవుని బిడ్డలారా, గమ్యానికి క్షేమముగా యాడికి వచ్చినాక అప్పుడు సంతోషమైంది. అంటే అపాయం నుండి ఏం కావాలంట? మనం తప్పించుకున్నప్పుడు మనకు ధైర్యం వచ్చేస్తుంది. అపాయంలో పడిపోయినాం అనుకో ఏమవుతుంది? 25 ఏళ్ళు నేను 8 ఏళ్ళు రాత్రింబవళ్ళు నేను సైకిల్ తొక్కేటోడిని. ఆ రోజుల్లో భయపడలే. అప్పుడు ఇంకా ఎక్కువ దొంగలు, సెల్ ఫోన్లు లేవు, అప్పట్లో ఏమీ లేదు కదా. చీకటి, ఒంటరిగా సైకిల్లోనే వచ్చండి. అప్పుడు భయపడలేదు. కానీ సోమవారం రోజు అలా ఒంటరిగా వస్తుంటే భయపడా. కానీ ఏదేమైనప్పటికీ బండి ఎట్లా వస్తుందో తెలుసంగా, 80 స్పీడుగా ఆపేది క్వశ్చనే ఉండకూడదు. కానీ అంత వేగంగా మరి పరమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ ఎప్పుడైతే చేరినానో యాడికి, అప్పుడు ఊపిరి అనేది అట్లా వదిలేసిన. క్షేమంగా వచ్చినారా అని. హైవే మీదే వచ్చిండేది, హైవే మీదే డేంజర్. ఇదే మేలు, ఇంకా బుగ్గ మీద ఇదే మేలు. కాబట్టి ఏదేమైనప్పుడు హైవే వరకు, ఎక్కడి వరకు? వేములపాడు వరకు భయంలే. వేములపాడు నుండి ఇక్కడికి వస్తామే యాడికి, అక్కడ భయం. అక్కడ రోంచం జరుగుతూనే ఉంటాయి అప్పుడప్పుడు. మరి ఏదేమైనప్పటికీ కూడా ప్రేమైన దేవుని బిడ్డ, మనకు అపాయం వచ్చేటప్పుడు మనం ఏం చేయాలంట? ఈరోజు మీ అమ్మ మీ నాతో తన్నలు తింటావు, తినకుండా ఏం చేయాలా? తప్పించుకోవాలా. మనకి ఊరికనే ఉన్నాయి కదా ఇప్పుడు, తపా పని. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా అది ఏదైనా కీడు సంభవిస్తుందంటేనే మనకి ఏం చేయాలా? ఆవిడ దూరంగా ఉండాలి. అందుకే కొద్దిమంది మాట అంటారు, పెడతామంటే తీసుకుంటారు లేదా, పెడతామంటే కాలు ముందుకు వచ్చారు, కొడతామంటే కాలు వెనక్కి. అట్లా జాగ్రత్త. ఎప్పుడైనా కీడు మనకు సంభవిస్తుందంటే దానికి దూరంగా ఉండాలంట. కీడు సంభవిస్తుందంటే ఇప్పుడు యేసుప్రభువు వారు కీడు వస్తుందంటనే రాళ్ళ దెబ్బలు పడతాయంటనే ఏమైపోయినాడు? పరిగెత్తుతా పక్కకు తప్పించుకొని పోయినాడు. కొన్ని సందర్భాలలో స్వస్థతలు చేసి కూడా తప్పించుకొని పోయినాడు. ఎందుకు? వీళ్ళతో నాకెందుకు వచ్చింది తంట కదా. కాబట్టి కొన్ని సందర్భాలలో యాడికిలో ఒక ఆయనకు చెయ్యి ఇట్లుంది, దానమయ్యే వయసు ఇట్లుంది చెయ్యి. ఏమైంది మామ? వాళ్ళు కమ్మోళ్ళు. ఏమైంది మామ అంటే, ఏం చేస్తావులే వై, ఆ రోజు బాంబులు వేసుకుంటా అంటే చూద్దామని వినాడు. బాంబులు వేస్తుంటే చూద్దామని పోయి ఏం జరిగిందంటే వాళ్ళకు జరగకుండా ఈయన మీద పడిందంట. చిన్నపిల్లప్పుడు
చిన్న వయసులో ఇక్కడ పడతానే అది ఏమో కట్టు కాకుండా ఇట్లా అయిపోయింది. ఇంకా బాగున్న ప్రాణాలు గురి తెచ్చుకోవడం అంటే నా క్లాస్మేట్, మా బంధువులే, కొంచెం యాడికిలో 7వ తరగతి చదువుతున్నాం. అప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి. అప్పట్లో మోరామురి ఇంకా ఎక్కువ, ఆ రోజుల్లో గొడవలు అల్లర్లు ఉడక. వాడు ఏం చేసినాడంటే ఇంట్లో నుండి బయటకు వచ్చి బాగా తిరుగుదామని రోడ్ల మీద లారీ ఎక్కుతుంటే వీళ్ళు లారీ ఎక్కినాడంట. వీళ్ళు లారీ ఎక్కుతానే అవతిక్కులు వచ్చేటప్పుడు వాళ్ళు గొడవలు తీసుకొని వచ్చి వీడు చెయ్యి ఇట్లా బయట పెట్టింటే వాళ్ళు చెయ్యి నరికినారు. చెయ్యి పూర్తిగా కింద పడిపోయిందంట. నా చెయ్యి నా చెయ్యి అంటే ఎంగాడుంది చెయ్యి. బహుశా వాళ్ళు కూడా వింటారు ఈ వాక్యం. వాళ్ళ చెయ్యి పడి కింద పడిపోయింది. ఇంకా లారీ వాళ్ళకి చెప్తా ఉంటారు, నా చెయ్యి పోయింది, నా చెయ్యి, నీ చెయ్యి ఎక్కడ పోతా లేరంటే ఎంగేనుంది, కింద ఎగురుతా ఉంది. మనం అందుకనే ఏదైనా కీడు సంభవిస్తుంది అంటే ఇప్పుడు ఏం చేయాలి? మనం ఆడ గొడవ పడుతున్నారంటే ఆ గొడవ దగ్గర మనం వెళ్ళకూడదు కదా. అదే నీ రక్త సంబంధం అయితే ఉరుకుతావు, వేరే వాళ్ళు అయితే వాకిలు వేసుకొని ఎవరికైనా జరగని సావనీలే అని వాకిలు వేసుకొని ఇంట్లో ఉంటావు. అవునా కదా? అదే నీ ఇంట్లో ఎవరంటే మీ ఇదిగో మీ అక్కనే అంటాను అనుకో, వీళ్ళు ఉరుకుతా పోతారు. అవునా కదా? ప్రాణాలు అరిషతుల్లో పెట్టుకొని పోతారు. ఇంకా ఇసుగాడు ఇంకా అయిపోయింది ఇంకా గొడవ పోతామని. అంటే నీ రక్త సంబంధాలు అయితే ఒక రీతిగా, వేరే వాళ్ళైతే మరొక రీతిగా. ఈరోజు ఏదేమైనప్పటికీ కూడా కీడు వస్తుందంటే ఆ మధ్యలో కూడా మనము వెళ్ళకూడదు. చివరి మాట చూసుకొని ముగించుకుందాం. 32వ కీర్తన 7వ వచనం. నా దావు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదు. ఆమేన్. మనందరినీ క్రీస్తు దాచిపెడతాడంట. ఏంటంట? యేసుక్రీస్తు ప్రభువు మనందరినీ దాచిపెడతాడంట. ఎక్కడ దాచిపెట్టుకుంటాడు? ఒక మాట బైబిల్లో యెషయా గ్రంథం అంటాడు, నా అరిచేతిలో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. నీ ప్రక్క 1000 మంది పడిన, నీ కుడి ప్రక్క 10,000 మంది పడిన అపాయం మీదకు. అందుకనే ఇక్కడేమన్నాడు? నా దాగు చోటు నీవే. మనందరికీ దాగు చోటు ఏదంట? యేసయ్యే. శ్రమలలో ఏమంట? శ్రమలలో నుండి నీవు నన్ను కష్టాల నుండి, శ్రమల నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి, అవమానం నుండి, బాధల నుండి కదా, మరణం నుండి దేవుడు ఏం చేస్తాడంట? నిన్ను నన్ను రక్షించే దేవుడుగా ఉన్నాడు. మనందరము కాపాడబడాలి. ఆమేన్. ఇక ఏమంటాడు? విమోచన గానముతో నీవు నన్ను ఆవరించదు. దేవుడు రోజు మనల్ని తన రెక్కల కింద భద్రపరుచుకుని ఆవరించి కాపాడేవాడుగా ఉంటాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి బుద్ధిమంతుడైతే అపాయం వచ్చుట దాగి తన ప్రాణమును కాపాడుకుంటాడు, అపాయం రాకోకుండా తప్పించుకుంటాడు. బుద్ధి లేని వాడైతే అపాయం తెచ్చుకుంటాడు. మరి ఎప్పుడు తన్నలు తింటానే ఉంటారు. కొద్దిమంది తన్నలు తింటానే ఉంటారు. ఎందుకు? వాళ్ళ జ్ఞానము బుద్ధి లేకనే తనలు తింటానే ఉంటారు. అదే బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేస్తారు కదా, వాడిని కొట్టి కూడా ఏం కొట్టలేనట్లే ఎరగనట్లు ఉంటారు. అట్లాంటి వాళ్ళు కూడా ఉండరు లేదా? మీ ఇంట్లో మీ పిల్లలు అట్లే ఉంటారు. ఏమి నా కొడుకు ఎంత మంచోడో, నా కూతురు ఎంత మంచిదో అనుకుంటాం. నా కూతురు మంచిది, నా కొడుకు చెడ్డ అనుకుంటాడు. వాడే కొడుతుంటాడు, ఇలాంటి అమ్మాయే కొడుతుంటది కదా. మనం ఎవరినైతే మంచోళ్ళు అంటామో వాళ్ళే ఎక్కువ ముందు ఉంటారు, కానీ మన ముందు నటిస్తూ ఉంటారు. అవునా కదా? మీ పిల్లల్ని ఒకసారి గుర్తు చేసుకోండి. మరి ఏదేమైనప్పటికీ కూడా అపాయం వచ్చేటప్పుడు ఉపాయంగా మనం తప్పించుకునే వరంగా ఉండాలి. మరి బుద్ధిమంతులైతే అపాయం నుండి తప్పించబడతారు, బుద్ధిహీనులైతే అపాయంలో పడిపోతారు. మన బుద్ధిమంతులమా, బుద్ధిహీనులమా, జ్ఞానవంతులమా, అజ్ఞానులమా, దేవుని బిడ్డలమా, లేదు సైతానికి సంబంధమైన వాళ్ళమా? ఒకసారి మనం పరీక్షించుకొని దేవుళ్ళ ముందుకు వెళ్దాం. దేవుడి మాటలు ఆచరించను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.